ఈ నాలుక అందంట, లోపల పళ్ళు ఉంటాయి కదా, ఆ పళ్ళుతో ఈ నాలుక అందంట. మీరు చక్కగా ఏదైనా ఫుడ్ ఉందనుకోండి, ఫుడ్ అయినా ఏదైనా శుభ్రంగా నమిలి మెత్తగా చేసి నా దగ్గర పంపిస్తున్నారు. నేను ఆ రుచి అంతా ఆస్వాదిస్తూ నేను మింగగలుగుతూ ఉన్నాను. నిజంగా మీరు నాకు చేస్తున్న సహాయాన్ని బట్టి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని అడిగిందంట. అప్పుడు ఈ పళ్ళు అన్నాయంట, నువ్వు మాట్లాడకుండా కదలకుండా మౌనంగా ఉండటమే మాకు చేసే పెద్ద సహాయం, పెద్ద మేలు. అదేంటది అలా అనేస్తున్నావేంటి, అలా అంటున్నారేంటి అన్నలారా అని అంటే, అప్పుడు పళ్ళు అన్నాయంట, నువ్వు లోపల లొడ బాగానే వాగుతావు, లోపల ఎక్కడ చిచ్చులు పెట్టేస్తావు, ఎక్కడ మంట ఎట్టేస్తావు, అక్కడ అది ఇక్కడ వేసేస్తావు, బాగానే మౌనంగా ఉంటావు. అవతల వాళ్ళు అనే మాట ఏంటో తెలుసా అండి, నాలుక రాలగొడతానని ఎవరు అంటలేదు, పళ్ళు రాలిపోతే జాగ్రత్త అంటున్నారు. నువ్వు బాగానే ఉన్నావమ్మా, నువ్వు మాకు చేసే సహాయం ఏమన్నా ఉన్నదంటే నువ్వు జాగ్రత్తగా మాట్లాడకుండా మాకు చేసే మేలు సహాయము. ఈ నోటి మాట జాగ్రత్తగా కాపాడుకో. అన్నిటికీ హానినండి, పళ్ళుకనే కాదు, నోటి మాటను కాపాడుకోకపోతే ప్రతి దానికి ప్రమాదకరమే.